Hi Akshay. This is yet another session on thermonuclear for pulverizing the bloody Bhajagovindams of our family. I hope you don't. I know you are not going to see this, but let's see where it goes. Okay. So this is yet another session dropping a nuclear bomb on them. Let's see how protective these people are. You keep asking, you asked at least couple of times, ఎందుకు నాన్ వెజ్ తినవు నువ్వు అనేసా ఎందుకు అతన్ని ఇప్పుడు చెప్తా. Showtime, a-holes. All right, let's do this one last time. சயின்ஸ் வாத்தியார் வந்தார். மாணவர்களே, நான் சொல்கிறதுக்கு அதே மாதிரி நீங்கள் ஒரு உதாரணம் சொன்னால் போதும். நாய் நன்றி உள்ளது, ఆడు రుచి உள்ளது அப்படின்றிருக்கா. మీ అమ్మ ఐఏఎస్ అవుతానని చెప్పేసి నువ్వు 1 year ఇప్పుడు 2010లో పోయింది కదా, ఆ పోక దుదినందా తిట్టేసి నేను ఐఏఎస్ అవుతాను బొడతాడు తీసేసి నా మూతిలో పోయింది కదా. అప్పుడు పోయేసే అంటే అంజపురం ఏదో ఒక హోటల్ ఉండింది క్రోంపేటలో, అక్కడ పోయితే బిర్యానీ తినేసా ఇంటికి వచ్చి పడుకునేసిన. I was not really like a pro meat eater, but I don't mind eating and if it is really good. But I was not like looking forward to eating it kind of a person. అనేక మీరు పోషినాక నేను వచ్చి ఇక్కడదా ఉన్నా స్టేషన్ అట్టపక్క రాజీమామి వాళ్ళ ఇంటి కింద ఇంట్లో బాడికిదా ఉన్నాం. అప్పుడప్పుడు ఈ చారు రూప ఫోన్ చేసి చెప్పను, రేపు రారా ఇంట్లో కూర వండుతా అంటాము వచ్చి తినేసిపోరా అని చెప్పను. సరే ఓకే అని చెప్పేసి ప్లాన్ చేసుకునేసా. తెల్లారితో లేచి స్నానం చేసేసి ఇంటికి పోయినామనుకో, నేను పోయేటప్పుడు ఒక 9-9:30 అయిపోతున్నాం. శ్రీరామ్ కాలనీకి పోయినాను అనుకో. ఈ పొద్దు చాలా శ్రేష్టమైన రోజు. ఈ పొద్దు నేను కూర చేయలేదు, ఈ పొద్దు నేను వచ్చి ఇడ్లీ మిరపకాయ పొడి చేసినాను, తినేసిపోదు చాలా మంచిది అని చెప్పిన. ఇడ్లీ ఊరగాయ ఇడ్లీ పాప్కార్న్ ఉంచుకొని తినేసిపో అనే మరిదా ఏదో ఒకటి పెట్టున్నా. అటు మరిగా ఒక్కసారి 2 సార్లు చేయలే, ఒక 3-4 months చేసింది అది. ప్రతిసారి చెప్పును, రేపు రారా ఆదివారం రారా నేను చేసి పెడతాను అని చెప్పును. అక్కడికి పోయినామంటే ఉండదు. అడిగినామంటే వల్ల ఈరోజు అమావాస్య, ఈరోజు ఆదివారము, ఈరోజు ఆదివారానికి సోమవారానికి సండేకి మండేకి మధ్యలో ఒక శ్రేష్టమైన వారము, అండ్ హోలీ డే బిట్వీన్ సండే అండ్ మండే. దానివల్ల ఈ పొద్దు నేను కూర వండలేదు, దానివల్ల నేను ఈ పొద్దు దోశ ఉప్మా ఇడ్లీ తినేసిపో అని చెప్పి మరిగా మాట్లాడను. I did not really think too much about it. There was one day when she did it for like 3-4 months together. One day she actually said the same thing. When I reached there, నాకు భలే ఇరిటేషన్ అయిపోయింది. ప్రతిసారి ఎందుకు ఇంత కేవలంగా చూస్తాను మనల్ని అని చెప్పేసా. సరే నేను బయట పోయేసి నాకు కొంచెం పని ఉండదు అని చెప్పేసా గబగబా అనేసి వచ్చే రాజీమామ ఇంటి పక్కన ఒక టాస్మాక్ అంగిడి ఉంటుంది. ఆ టాస్మాక్ అంగిడికి పక్కన ఒక పరోటా అంగిడి ఉన్నింది. ఇప్పుడు ఉందా లేదని తెలియదు, అప్పుడు ఉన్నింది ఒక పరోటా అంగిడి. అక్కడ పోయేసే 2 పరోటా ఒక చికెన్ కర్రీ అని చెప్పేసి ఆర్డర్ చేసుకునేసా. ఇంటికి ఎత్తుకొని పెట్టినేసా, తింటామనేసే ఓపెన్ చేసిన. అది ఓపెన్ చేసిన ఆ సెకండే తెలిసిపోయింది నాకు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ నాన్ వెజ్ ఎనీమోర్ అనేసి. అది చూసిందే నాకులా ఆల్ ద యాంగర్ కేమ్. దీనికోసమా మనం ఇంత కేవలం పడతా ఉంటాం అందరి దగ్గర అనే మారిగా.
I did not finish that. That is probably one of the very few times when food on my plate did not get finished. That is the advantage for your mother. She will cook all the crap and throw on us, and I will eat it. Waste అయిపోతుంది కదా అనేసి దట్ మెంటాలిటీలో ఐ విల్ ఈట్ ఇట్. ఆ పొద్దు నేను ఫినిష్ చేయలేదు. అండ్ దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ ఇంకా దీనికోసము కూర కోసరం అక్కడ ఎక్కడ తినేది పోయేది వద్దు మనకి అనేసి. ఐ విల్ నాట్ డైరెక్ట్లీ అట్రిబ్యూట్ the me stopping eating non-veg on this Charu Rupa, but in case if you are ever on top of a cliff and you are looking down, make sure Charu Rupa is not behind you. Okay, she will ensure that she will push you and she will claim that papa vaalla prarabdha karma vaalla padipoyinaru anesi. She is not directly responsible for me not eating non-veg, because even a couple of months before I started coming to Tiruvannamalai and I was into other things. I was into other aspects of I was not really looking at only career and life. I was looking into other aspects also, so they are a major contributor. But this bitch also played a critical part to ensure that she gets her agenda satisfied. She may not be directly responsible, but ensure that when you are in a moment of weakness which will actually benefit this lady, don't be near her. Don't expose your weakness to this bitch. Okay, she will ensure and she will take advantage of that. ఈ ముండకి ఏమి థాట్ ప్రాసెస్ అంటే, షీ వాస్ బిన్ గోయింగ్ టు సుందరం కాలనీ గురుప్రియాజీ దగ్గరికి. ఈమె ఆల్మోస్ట్ 94లో నుంచే పోతూ ఉండదు, 94-95 నుంచే పోతూ ఉండదు కదా. బాపనోళ్ళు మారిగా మనం వేషం వేసుకున్నామంటే మనకి బాపనోళ్ళు బుద్ధిలో చేస్తుంది అనేసి. బాపనోళ్ళు బుద్ధి లేదు దీనికి, ఇంకొకరిని నాశనం చేసేదానికి. షీ విల్ ప్లాన్ అండ్ స్కీమ్ విత్ హర్ 4.5 బ్రెయిన్ సెల్స్, దట్ షీ విల్ కంటిన్యూ టు డూ దట్. ఓకే, అయితే ఆ వేషం వేసుకున్నామంటే పులిని చూసి నెక్క వాతలు పెట్టుకున్నట్టుగా షీ విల్ ఆ కపట వేషం మాత్రం వేసుకున్నాను. నేను కూర తినేది లేదు ఇప్పుడంతా నేను వచ్చి చాలా మంచిదే అయిపోతున్నాను అని ఆ కపట వేషము, కపట బుద్ధి అదంతా బాగానే చేస్తున్నావు. అయితే యాక్చువల్ బాపనోళ్ళ బుద్ధి దీనికి లేదు. ఎవ్రీ టైమ్ ఐ విల్ గో దర్, సండే మార్నింగ్ ఆర్ ఎనీ డే షీ కాల్స్ మీ, ఐ విల్ గో దర్. అక్కడ ఏమీ ఉండదు, ఒక పనికి రాని ఒక ఇడ్లీకి ఒక చట్నీ ఒక సాంబారు చేసి పెట్టేసా. ఈ పొద్దు వచ్చి చాలా శ్రేష్టమైన రోజు, ఈ పొద్దు మేము తినేది లేదు, ఈ పొద్దు మేము తినలేదంటే మాకు 42% ఎక్స్ట్రా పుణ్యం వస్తుంది అనేసి చెప్పుంటాడు. ఆ 42% ఎక్స్ట్రా పుణ్యం కోసము మేము ఈ పొద్దు ఏం తినేది లేదు, నువ్వు కూడా తినేసిపో అనే మరినే మాట్లాడను. అయ్యయ్యో నాకు ఇది తెలియకుండా పోడ్చింది, లేదంటే నేను అట్టనే చేసి పెట్టుంటేనే, నువ్వేం ఇంకా బయట చేయాల్సిన అవసరంలే. It's not like that was the I had done on and off non-vegetarian, not eating non-vegetarian multiple times. In fact, till my 10th stand 10 years till college ki poyina kada I started eating non-veg more. School lo unnadinala I was not eating non-veg that much. My 11th 12th lo kuda if I eat non-veg na evening 5 o'clock 6 o'clock I will have a terrible headache. నాకు అది వండేటప్పుడే నాకు ఆ వాసన వచ్చేస్తున్నాను, నాకు ఒక మారిగా తల తిరుగుతూ ఉన్నాను. ఐ హ్యావ్ దట్ మోర్ ఆఫ్ దట్ సిమ్టమ్స్ నో. ఇప్పుడు కూడా కింద వాళ్ళ ఇంట్లో నాన్న వండుతానంటే నాకు పైన కూర్చొని ఉంటాయి. ఈ ఇంట్లో తిరువణామలలో కూడా నా వాళ్ళు ఉండనే అవదు, ఆయన అప్పుడే బేగం వేసుకునేసే పక్కన బయట పోయే మారి ఆ వాసనే ఒక మారిగా తిప్పేది స్టార్ట్ పెట్టేసింది నాకు ఇప్పుడంతా. But I will not give this lady the credit for making me a vegetarian, but
she will fucking ensure that if you have a vulnerability which will benefit her, she will use that to her advantage. లంజాముండ. మంచి చేసే మారినే నటించును, మంచి చేస్తా ఉండే మారినే నటించును. అమ్మా, everything she finally does will be for her benefit. There will be no bloody sacrifice in any of them. It is never a sacrifice that she does. She might, I keep telling you, she will lose a battle, but she will never ever lose a war. She will win the war. Okay, if she has her way, I will never ever see you, I will 100% lose you, and she will think of that as a victory. She will not think of that as a loss. That is the way she will behave, and that is how she will do it. That is how she has done it in the past. Lanja Monda. நமக்காக உயிரை கொடுக்கறவங்களை யாருக்குங்க பிடிக்காது? அதனாலதான் எனக்கு சிக்கனு மட்டனு மீனெல்லாம் ரொம்ப ரொம்ப பிடிக்கும். This is a true story. Okay, this is as true as the letter, the legal notice our Charurupa has sent us. This is a true story. This came in the Vaikuntham Times, www.vaikuntham.times lo this story came. In case, hypothetically, let us assume that Charurupa is dead. వైకుంఠానికి పోయిందనుకో, అక్కడ నారాయణుడులా చూసే వచ్చినావా, సరే ఓకే నీకు ఇక్కడ ఉండని చెప్పాను అనుకో, అది నారాయణుడితో చెప్పను, నారాయణ 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 నా పేర్లో కానీ ఇల్లు రాసి పెట్టినావు, నేల రాసి పెట్టినారంటే అది అట్టనే పెరిగి 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 అది చాలా వాల్యూ అయిపోతుంది ఏమా. దానివల్ల వైకుంఠంలో ఒక 10 లక్షల ఎకరాలు, ఒక 20 లక్షల ఎకరాల నా పేర్లో రాసి పెట్టి నారాయణ అని అడుగును. నారాయణుడులా మొత్తం ల్యాండ్లో లక్ష్మీదేవి పేర్లదమ్మా ఉందే, నేనెందుకు ఇంకొకరు అవసరం లేదు, పర్వాలేదు లేమా అంటే, లేదు నారాయణ లేదు నారాయణ నా పేర్లో ఒక 10 లక్షల ఎకరాలు రాసిపెట్టు, అది రాసి పెట్టినావంటే నీకు దానికి వాల్యూ అట్టనే పెరిగిపోతుంది, కావాలంటే చూడు నారాయణ అనేసి నారాయణ చెప్పినాం. ఏదో అడుగుతా ఉంది కదా, సరే పోనీలే అని చెప్పేసి నారాయణుడు ఒక రాసి పెట్టినాడు అనుకో, ఏదో ఒక నేలలో ఇల్లు వైకుంఠం రాసి పెట్టినాడు అనుకో, ఒక 6 months అయినాక ఏమా బ్రహ్మకి ఒక లెటర్ పంపించను, లీగల్ నోటీస్ పంపించను ఏమా, డ్యూ టు indiscriminate, intolerable mental and physical torture from Narayana. He is asking all my movable and immobile properties to be transferred to his name. So please, in our ripe and old age, we are not able to live in Vaikuntham. So vacate Narayana from Vaikuntham అనేసి బ్రహ్మకు లెటర్ పంపించను. నారాయణుడు ఏంద్రా ఇటు వచ్చేసింది అనేసి గబగబనేసి బ్రహ్మ దొరుకునేసి కైలాసానికి పోయినాడు అనుకో. కైలాసాన్ని ఇటు మారిగా ఒక భక్తురాలు వచ్చింది, వచ్చి కూర్చునేసి నేల అడిగింది, సరే రాసి పెడితే ఇప్పుడు నన్నే తరిమేసానికి లీగల్ నోటీస్ పంపించింది, ఏం చేసేది అనేసి పార్వతిని శివుని అడిగాడు అనుకో. పార్వతి చెప్పిన వాళ్ళు చేసుకునేది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, నాకు ఇక్కడ ఒక 2 BHK ఇల్లు ఉండదు దాంట్లో కాబట్టి ఉండిపో అని చెప్పేసి పార్వతి చెప్పింది అనుకో. నారాయణ టెన్షన్ అయిపోతాడు, నా ఆదిశేషుడికే 10,000 తలలు ఉంటుంది, నేను 2 BHKలో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నారాయణ టెన్షన్ అయిపోతాడు. అప్పుడు అక్కడికి ఇంద్రుడు పరిగెత్తి వస్తాడు. నారాయణ 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 ఇన్ని దినాలు శివుడి పేరు చెప్పి శివుడిని దండం పెట్టినేసి శివుడి తలలోనే ముట్ట కొడతా ఉన్నారు, ఇప్పుడు నీ పేరు చెప్పి నీ భక్తురాలు నేను భజగోవిందం అని చెప్పేసి నీ పైనే నీ ముట్ట కొట్టేది నీకు రెడీగా మనుషులు ఉంటారు, ఇది కనుక్కున్నాను నేను. ఇదే మాదిరిగా ఒక ఆమె భూలోకంలో చేసిందంట, కొడుకు జట్టి మాత్రం ఉంటే చాలు మనకి అని చెప్పేసి పరిగెత్తి పోసినాడంట ఇంట్లో నుంచి, ఇది కనుక్కున్నాను.
ఆమె కానీ మళ్ళీ వైకుంఠానికి వచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు, ఇది కనుక్కునేది టక్కనేసి నేను వైకుంఠానికి వచ్చేసినాను అని చెప్పి నారాయణ కోపం వచ్చా, ఇద్దనారా నీ టక్క, అది వచ్చి ఆల్రెడీ వైకుంఠం మొత్తం కొట్టేసిందిరా నా దగ్గర నుంచి, ఈయన ఇక్కడ గమ్మున కూర్చొని ఉంటాను రా అని చెప్పేసి 2 BHK ఇస్తామంటుంది మా చెల్లి, నేను దానికోసం కూర్చొని ఉంటాను రా అని చెప్పేసి నారాయణుడు చెప్పినాడంట. అనేక నారాయణుడు, రే నేను ఇక్కడ ఉంటాను, లక్ష్మీదేవి ఇక్కడ ఉండదు, పార్వతి శివుడు వినాయకుడు మురుగుడు అందరు ఇక్కడనే ఉంటారు, నీవెందుకు రా టక్కన వస్తానని చెప్పేసి ఇప్పుడు వచ్చినావు అంటే, నేను టక్కని బయలుదేరినాను నారాయణ, భూలోకంలో చాలా పూజలు జరుగుతూ ఉంది, ఆ పూజలు ఎందుకు చూసుకొని వచ్చేదని నాకు టైం అయిపోయింది, భూలోకంలో ఏం రా పూజలు జరుగుతూ ఉనింది, మేమందరం ఇక్కడనే ఉంటాము, మా గుడిలో ఒక పూజ జరగలే, ఏం ఫెస్టివల్ జరుగుతూ ఉంది భూలోకంలో, నీకు ఇంతసేపు అయింది వచ్చేది నీకు అనేసి అందరికీ డౌట్ వచ్చేసిందంట, ఏం ఫెస్టివల్ అటెండ్ చేసి వస్తా ఉంటావు అనేసి. అప్పుడు ఇంద్రుడు చెప్పినాడంట, ద అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేసి. అనేక ఇంద్రుడు ఏమైనా నాకు తెలీదు, బట్ దిస్ స్టోరీ కేమ్ ఇన్ www.vaikuntham.times అమ్మా. దానివల్ల ₹4 ఇంకా సాగులే అమ్మా. ఇది అక్కడికి పోయిందంటే వైకుంఠానికి మొత్తం లీగల్ నోటీస్ పంపించేసిన అనేసి వాళ్ళకందరూ ఒక భయంలో ఉంటారు అమ్మా. indiscriminate, intolerable mental and physical torture and asking us to demanding them to transfer our entire movable and immovable properties in his name and he say వైకుంఠంలో నారాయణుడికి లీగల్ నోటీస్ పోతే నారాయణుడు ఏం చేస్తుడా, దానివల్ల ఇది సావలే, ఇంకా నువ్వు ఇక్కడనే ఉండు, నువ్వు వచ్చినావంటే మేమేం చేయలేము ఇక్కడ అని చెప్పేసి వాళ్ళంతా తొడుకొని పోయేది, నీకు వీలు లేదు, నువ్వు అక్కడనే పడుమా, నాకు పైకే రాకాను అని చెప్పేసి ఇక్కడనే కూర్చొని ఉంటుంది సో దట్ ఐ క్యాన్ గెట్ ఎ లీగల్ నోటీస్. Indiscriminate, intolerable mental and physical torture in the ripe and old age is it's a true story. I did not make anything up. This is as true as this legal notice, the truth of this legal notice. అనేక వాళ్ళు డిసైడ్ చేసినారంట, సరే కొన్ని దినాలు అయినాక ఇక్కడ అనుభవించినా అని నరకానికి పంపిస్తామనేసి. నరకంలో నుంచి గబగబని యమధర్మరాజు వచ్చినాడంట, వచ్చే నో నరకంలో ఆమెకు అలవాటు లేదని చెప్పేసి. ఏమని అడిగితే ఐ హ్యావ్ ఓన్లీ 28 మెథడ్స్ ఆఫ్ టార్చర్. గరుడ పురాణం ప్రకారంగా ఐ హ్యావ్ ఓన్లీ 28 మెథడ్స్ ఆఫ్ టార్చర్. I don't think I can fit her in any one of those things. Okay. So we have set up an emergency council to come up with a 29th method of torture, which will combine all these aspects and create a new method of torture so that she can live through that until we come up and design and execute that and implement the 29th method. We don't want her in Narakam అని చెప్పేసి యమధర్మరాజు వద్దని చెప్పేసినాడంట. True story, absolutely true story. This is as truthful as the illegal, intolerable, mental and intolerable and indiscriminate mental and physical torture and asking us to transfer, demanding us to transfer the entire movable and immovable properties in his name. True story. లంచాముండ ₹2 ప్రూఫ్ నేను చేసినానని ఒప్పుకుంటాను అమ్మా. ఇది అనుకుంటా ఉంది, ఇదేమో 20 అడుగులకు పైన తేలుతా ఉంది లోకంలో అనేసి. షీ విల్ ఫాల్ డౌన్ ఇన్ దిస్ లైఫ్, షీ విల్ ఫాల్ డౌన్, భూమికి వస్తుంది, భూమిలో నుంచి 5 అడుగులు కిందకి పోతుంది, 20 అడుగులు పైన ఉండేది 20 అడుగులు కింద పడుతుంది, ఇంకొక 5 అడుగులు కిందకి పోతుంది అమ్మా. నా ఇల్లు, నా భూమి, నా నేల, నా మట్టి, నాది 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 అనేసే అక్కడనే పురుగులుగా పాములుగా అక్కడనే పడి ఉంటుంది చూడు, అక్కడి నుంచి పోదేది, దీనికి అంత అక్కడదా. This is session 450 of nuclearizing this family, this Charurupa. I will see you in the next session.
டேக் கேர், பை. எக்ஸ்கியூஸ் மீ, பிரியாணி கொடுங்க. என்ன பிரியாணி மேடம்? என்ன பிரியாணில இருக்கு? சிக்கன் பிரியாணி, மட்டன் பிரியாணி, முட்டை பிரியாணி, பீஃப், பிரான், காடை, கவுதர், வான்கோழி. உனக்கு என்ன பிரியாணி மாமி? ஃபிஷ் பிரியாணி இருக்கா? ஆமா பிரியாணி இருக்கு, கொஞ்சம் மெல்லமா தான் வரும், பரவாயில்லையா? ஆட்டு பிரியாணி கொடுங்க. ஆஃபா ஃபுல்லா கோட்ரா? சீச்சி, அந்த பழக்கம் இல்ல அவருக்கு. அளவு மாமி, அளவு. ஒரு ஆள் ஒரே ஆள் சாப்பிடுற மாதிரி இதுல கொடுங்க. டிஃபன் பாக்ஸ்லயா? முட்டை வைங்கோ. ஆடு முட்டை போடட்டும், வைக்கிறேன். குழம்பு ஊத்திருக்கீங்களா? விட்டா கூட்டு பொரியல், பாயசம், பருப்பொடி முதல். मा कुरु धनजन यौवन गर्वं हरति निमेषात् काल सर्वं मायामयमिदमखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा भज गोविन्दं गोविन्दं भज मूढमते, गोविन्दं भज मूढमते.